పేరు సూదిగొండ మాణిక్యాలరావు. నేను బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి పట్టణం నడిబొడ్డు స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో మన ఎక్సైజ్ శాఖ ఒక నిర్లక్ష్యమైన నిద్రమత్తుతో కూడిన వ్యవహార శైలి వల్ల ఇది మధ్య మధ్యాంధ్ర అదే మధ్య ఒక మెయిన్ క్యాడర్ అయిపోయింది. చూసినట్టయితే ఆల్రెడీ మన మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొన్ని అడుగుల దూరంలో ఆల్రెడీ ఒక వారాన్ని రెస్టారెంట్ నడుస్తుంది. దానికి ఎదురుగా పవిత్రమైన దేవాలయం ఉంది. అలా ఉండగానే మళ్ళా ఇంకొకటి యువతల వైపు కూడా ఇంకొక మద్యం దుకాణానికి అనుమతి ఇచ్చే విధంగా అధికారులు వ్యవహరించడం సిగ్గు చేయడానికి విషయం. దయచేసి మద్యం అమ్మకాలను ప్రోత్సహించేటప్పుడు, మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆయన మద్యం అమ్మకాలు చేసే షాపులు నిబంధనలకి అనుకూలంగా ఉన్నాయా లేదా అనే విషయం మీద దృష్టి సారించాలి. జనసంచారం అధికంగా ఉన్న చోట, దేవాలయాలకు సమీపంలో, పిల్లలకు ఇబ్బంది లేని చోట, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగని చోట మాత్రమే మద్యం షాపుల అమ్మకాలకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి తప్ప ఇష్టారాజ్యంగా కాసులు తప్పిపడి నిబంధనలకు నీళ్లు వదిలి ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు. ఒకవేళ అటువంటి అనుమతులు ఇచ్చినట్టయితే ఆయా షాపుల ముందు, ఆయా బార్ రెస్టారెంట్ ముందు ప్రజా సంఘాలతో కలిసి నేను నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా మీ మీడియా మూలంగా నేను ప్రభుత్వాన్ని ఎక్సైజ్ శాఖని హెచ్చరిస్తూ ఉన్నాను. జై బీఎస్పీ.